హాయ్ హలో నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే. ఈ సందర్భంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అని మాత్రమే తెలుసు. మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో. గురువులను పూజించుకునే రోజు సెప్టెంబర్ 5. రాధాకృష్ణ గారు 1888 సంవత్సరంలో తిరునత్తాల్లో పుట్టారు. ఎడ్యుకేషన్ మొత్తం తిరుపతి, నెల్లూరు, చెన్నైలో జరిగింది. గ్లోబల్ టీచర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్గా రాధాకృష్ణన్ గారికి మంచి గుర్తింపు వచ్చింది. విజిటింగ్ ప్రొఫెసర్గా వరల్డ్ వైడ్గా సేవలు చాలా అందించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, ఉపాధ్యాయులుగా ఎన్నో పదవుల్లో పనిచేసి నాటి తరానికి ఆదర్శంగా నిలిచారు. మంచి ఉపాధ్యాయులే మంచి విద్యార్థులు తయారు అవుతారు అనే మాట బలంగా నమ్ముతారు. అలాగే మంచి విద్యార్థులు కూడా మంచి ఉపాధ్యాయులు తయారవుతారు. రాధాకృష్ణన్ గారు 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమత గౌరవ అధ్యక్షులుగా విధులు నిర్వహించారు. 1946 భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా అయ్యారు. అనేక దేశ విదేశాలు వెళ్ళి ప్రసంగాలు కూడా ఇచ్చారు. 1949లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనేక యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టాలి మన ఇండియాలో అని, చదువుకునే వారికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి రాధాకృష్ణ గారే అధ్యక్షులుగా నిర్వహించారు. తర్వాత 1952-62 భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తర్వాత సెప్టెంబర్ 5 ఆయన పుట్టినరోజు సందర్భంగా రాధాకృష్ణ గారు మిత్రులు, స్టూడెంట్స్, శిష్యులు అందరూ కలిసి సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్సే మనము సెప్టెంబర్ 5 టీచర్స్ డేగా ప్రజెంట్ జరుపుకుంటున్నాము. అలా నాటి నుంచి నేటి వరకు టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకసారి కబీర్ దాస్ గారు ఒక మాట అన్నారు, భగవంతుడు గొప్ప, గురువులు గొప్ప అనే విషయం మీద అడిగితే నేను గురువుకే నమస్కారం చేస్తాను, ఎందుకంటే భగవంతుడు ఉన్నారు అని చెప్పింది కూడా గురువే, కాబట్టి నాకు గురువులు అంటే చాలా ఇష్టం అని చెప్పారు కబీర్ దాస్ గారు. గురువు అనే పదానికి అర్థం గు అంటే గుహ్యమైనది, అంటే తెలియనిది. రు అంటే రుచుము చేసేది. తెలియని విషయాలను చెప్పే వాళ్ళే గురువులు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపే గురువులు అంటే ఒకప్పుడు చాలా భయంతో, విలువలతో ఉండేవాళ్ళం. అందరినీ అనడం లేదు, కానీ ఇప్పుడున్న టీచర్స్కి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. స్టూడెంట్స్ టీజింగ్ చేయడం ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఒక దెబ్బ స్టూడెంట్స్ని కొట్టినంత మాత్రానే వెంటనే పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇస్తున్నారు. తప్పెవరిది, నిజ నిజాలు తెలుసుకోకుండా పిల్లల మీద యొక్క గారాబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ కంప్లైంట్ ఇవ్వడం సర్వసాధారణం అవుతుంది. ఇదిలా ఉండగా విద్య అనేది జ్ఞానం వచ్చేది విద్య చదివితే. ఇప్పుడు విద్య ఎక్కువయ్యి మరీ స్కామ్స్ జరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలి అని అంటే మంచి చదువుతో పాటు సంస్కారం కూడా టీచర్స్ అండ్ పేరెంట్స్ నేర్పించాలి. టీచర్స్ డే సందర్భంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే ఒక మాటని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని గురువుల పట్ల మంచి నడకతోటి ఉండి మంచి బుద్ధులు నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మోర్ కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ టీచర్స్ డే ఆల్.